തീർത്ത് ఖచ్చితంగా ഇറക്കൂട്ടാ കട്ട് ചെയ്വേ பூங்குன்றன் சாரோ ഞാൻ കൊടൈക്കനാൽ యూబీసీ బ్యాంక్ మేనేజర్ நீங்கள் 10 కోటి రూపాయలు డ్రాప్ பண்ண వరాయని చెప్పారిల్లే ఎప్పుడు వస్తారు హలో 10 కోట్ల ఏంటి ఫాదర్ లేసారు ఇక నేను కంట్రోల్ చేసుకోలేను నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాం అరే నువ్వు చెప్పింది వేరు నేను చెప్పింది వేరమ్మా తను ఎంత సీరియస్ గా చెప్తుంది నువ్వు అన్ని కామెడీగా చెప్తే అలా వాక్యం 401లో వాక్యం అంటూ నువ్వెందుకు రా వ్యాకరణం చెప్తున్నా ఏమ్మా 10 కోట్లు వస్తే రానివ్వు కానీ అది డెడ్ బాడీ కదా మీకు అది డెడ్ బాడీ కావచ్చు కానీ మాకు అది 10 కోట్లు సంతోషంగా ఉండే మా జీవితాల్ని చెడగొట్టి ఏ తాతయ్యని కొట్టి హాస్పిటల్లో చేర్చారో అదే తాతయ్యతో ఈ ఊర్లో పెద్ద స్టార్ హోటల్ కట్టి దర్జాగా తిరుగుదామని నిర్ణయించుకున్నాం బాడీని తీసుకొని ఇంటికి వెళ్ళాం పూంగుండ్రనిక డెడ్ బాడీ కాదు 10 కోట్లు పూంగుండ్రన్ అని చెప్పకే పూంగుండ్రన్ గారు చనిపోయిన కుక్క పిల్లని రోబోటిక్ మెథడ్ లో లేపి 1 అవర్ ప్రాణాలతో ఉంచినట్టు ఈయన కూడా ప్రాణాలతోనే ఉన్నారని ఆ బ్యాంక్ మేనేజర్ ని ఎలాగైనా నమ్మించావంటే 10 కోట్లే పూర్తిగా కొట్టేయచ్చు 5 కిలోల కుక్కను లేపితే ఓకే 75 కిలోల మనిషిని ఎలా లేపుంటుంది చెవులో పువ్వు పెట్టచ్చు కానీ కాలీఫ్లవర్ పెట్టకూడదు వచ్చావు కథ చెప్పో ఈలోగా టాయిలెట్కి వెళ్ళొచ్చా మళ్ళీ వచ్చావు కథ చెప్పో టాయిలెట్లోనే ఉండిపోయా శవాన్ని డబ్బు చేసుకోవాలని ఆశపడ్డారు పొత్తి కడుపు నిప్పుతో 6 సార్లు వెళ్ళాను పూర్తి కథ వినాలంటే ఐసీయూలో పడుకునే వినాలి అక్కడ కూడా వచ్చి కంటిన్యూ చేసి అవగొడతారు ఏది కథని చెప్పాను మళ్ళీ వెళ్ళాలి ట్యాంక్లో నీళ్లు ఉన్నాయేమో చూడ బ్యాంకులో డబ్బు దోచుకోవడానికి చర్చిలో ఉన్న ఫాదర్ని ఐడియా అడుగుతున్నా అంతేగా లేదు ఫాదర్ మేమే ఒక ఐడియా వేసాం బాడీని పక్కాగా రెడీ చేసి ఫ్యామిలీతో కొడైకెనాల్ వెళ్దాం ప్లాన్ చేసాం నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే చూస్తున్నట్టుంది నేను కొంచెం బయటకు తీసుకెళ్ళండి బాడీ మాత్రం బాడీ చూస్తే ఏమవుతుంది లగేజ్ అంతా తీసి పెట్టారా ముందు మీ మావయ్యకి ఫోన్ చేయండి రేపు ఉదయం కొడైకెనాల్లో 10 గంటలకి అయ్యో గుండు ఏంటమ్మా ఇంత పెద్ద తప్పు చేసేసి ఎవరికీ తెలియకుండా దాచేద్దాం అనుకుంటున్నారా అది పెద్ద సమస్య అయిపోయిందండి అది మీ ఇంటి రేషన్ కార్డులో సమస్య కుటుంబ సభ్యుల్లా సుస్థిరంగా ఉందిగా ఈ సమస్య తీయడానికి ఒకే దారుంది మీ అమ్మాయిల్లో ఒకరిని నాతో పంపించండి అయ్యయ్యో అలాంటి తప్పేది నేను చెయ్యను వీధిలో అడుగు తినేలా చేసి వడ్డీ వసూలు చేసుకుందామని ఓ నచ్చలేదా పర్వాలేదులే ఇంకో ఆలోచన ఉందిగా రేయ్ నా డబ్బు తిరిగి వచ్చే వరకు మా వాడు ఇక్కడే ఉంటాడు వాడికి పాన్ పరాగ వేసే అలవాటు ఉంది ఎక్కడ పడితే అక్కడే ఉమ్ముతాడు ఏంట్రా మిస్టర్ రాకెట్ రవి ఇంట్లో మగాడు లేడనుకొని గొడవ చేయాలని చూస్తున్నావా ఎవర్రా నువ్వు నేను ఈ ఇంటి అల్లుణ్ణి అల్లుడా పెళ్ళెప్పుడో జరిగింది ఈ రోజు ఉదయమే నేను డబ్బు వసూలు చేయడానికి వచ్చాను నువ్వు ఇస్తావా డబ్బు రేపు నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది భవానీ ఆయన తక్కువగా మాట్లాడినా చక్కగా మాట్లాడుతున్నాడు ఏది ఏమైనా డబ్బు మాత్రం రేపు వడ్డీతో సహా సరిగ్గా రాలేదో మీ తాతకు ఆపరేషన్ జరిగిన ఆసుపత్రిలో మా వాళ్ళందరినీ తీసుకెళ్లి గొడవ పెట్టుకుంటా రారా వెళ్దాం నువ్వు పాన్ పరాగు ఉమ్మడానికి ఇంకో ఇల్లు చూద్దాం రారా గుండుకి బాగా బుద్ధి చెప్పింది